ఇది మారాలని మేము కోరుతున్నాం మన వాళ్ళకి. రైట్. బంగారేశ్వరం గారు గుడ్ ఈవినింగ్ అండి. బంగారేశ్వరం గారు, ఏంటి వినాయక చవితి విఘ్నాలన్నీ పోగొట్టే ఆ గణనాథుడికి పూజలు చేస్తే ఏడాది అంతా సుఖ సంతోషాలతో కుటుంబాలు ఉంటాయని చెప్పి వినాయక చవితి కోసం హిందువులందరూ కూడా ఎదురు చూసే ఒక గొప్ప వేడుక. సో ఆ వేడుక ఈసారి చేసుకునే పరిస్థితి లేదు. రైట్, ఇంట్లోనే ఎవరికి వాళ్ళు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాలు సూచిస్తున్నారు. ఇందులో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవడం అనేది చాలా శ్రేయస్కరము, మంచిది. ఖచ్చితంగా చేసుకోవాలి, ప్రతి వాళ్ళము చేసుకుంటాము. కానీ ఎక్కువ ఇబ్బంది లేకుండా మనం మార్కెట్లు ఓపెన్ చేసుకుంటున్నాం, షాపులు ఓపెన్ చేసుకుంటున్నాం, మిగతావన్నీ చేసుకుంటున్నాం. ఒక లిమిటెడ్ సంఖ్యలో జనాలకి కాస్త క్రమశిక్షణ అలవాటు చేయగలిగే విధంగా ప్రాంతాన్ని, ఒక ఏరియాని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు రెడ్ జోన్ గా ఎక్కువ ఉన్నటువంటి ఏరియా కాకుండా జాగ్రత్తగా పెట్టి సోషల్ డిస్టెన్స్ మిగతా అన్ని చోట్ల, ఇప్పుడు కిరాణా షాపుల్లో అన్ని చోట్ల, వైన్ షాపుల్లో అన్ని చోట్ల మీరు ఓపెన్ చేస్తూనే ఉన్నారు, అన్ని చోట్ల నడుస్తూనే ఉంది. ఇక్కడ కూడా మీరు సోషల్ డిస్టెన్సింగ్ అనేది అలవాటు చేసేట్టు, ఇది వరకు ప్రతి వేదిక దగ్గర కాస్త కొద్దో గొప్ప పోలీసులు ఉంటూ ఉండేవాళ్ళు. ఆ విధమైన సోషల్ డిస్టెన్సింగ్ మాక్ డ్రిల్ గా మీరు జనానికి ఇంకా అలవాటు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువ మొత్తంలో ఇవ్వకుండా, ఉత్సవం అనేది పూర్తిగా ఆగిపోకుండా ఎంత అవసరమో జాగ్రత్తగా చూసుకొని, ఇదిగో ఈ డివిజన్ కి ఇది ఇస్తామండి, ఈ డివిజన్ లో ఈ 5 ఇస్తాం, అట్లా ఒక్కొక్క డివిజన్ గా దాన్ని విభజించుకుంటూ ఇవ్వటము అనేదే ధర్మంగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఎందుకంటే మిగతా ఏ ధర్మాలకి లేనటువంటి అబ్జెక్షన్, మిగతా ఏ ధర్మాల్లో మీకు రానటువంటి ఇబ్బందులు కేవలం వైదిక ధర్మం వైపు వచ్చేటప్పటికే ఎందుకంత గట్టిగా బలంగా బిగుసుకొని ఉంటున్నారు అనే ప్రశ్న ప్రతి హిందూకి మనసులో వస్తుంది. కాబట్టి ఉంటే అన్నిటి పట్ల ఒకటేలాగా ఉండాలి, లేదా అన్నిటి పట్ల వివక్ష లేకుండా ఎవరి ధర్మాన్ని వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోండి అని చెప్పే విధానంలో ఉండాలి. కానీ నాకు తెలిసి కొంచెము ఒక పక్క పక్షపాత ధోరణి, ఇంకొక పక్కనేమో నియంత ధోరణి అనేది ఉండకూడదు, నిరంకుశంగా ఉండకూడదు. రెండిటికి సమన్యాయం జరుగుతూ ఉండాలి. అలా అని అధికంగా కూడా ఇవ్వకూడదు. పరిస్థితి సక్రమంగా లేదు. ప్రతి ఒక్కళ్ళ మనలో మనం చేసుకోగలం. అందరూ ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత, క్రౌడ్ పుల్ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందంటారా మండపాల దగ్గర? ఎవరు ఇప్పుడు రైతు బజార్ ఓపెన్ చేశారండి. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత పబ్లిక్ ని మనం కంట్రోల్ చేయలేము అనే ఉద్దేశంతో రైతు బజార్లు ఆపేశారా? వైన్ షాపులు ఓపెన్ చేశారండి. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత పబ్లిక్ ని మనం కంట్రోల్ చేయలేము అని వైన్ షాపులు ఏమన్నా మూసేశారా? లేదు. మొన్న రంజాన్కి గాని వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేసుకున్నప్పుడు నిబంధనలతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఒకవేళ నిబంధనలు దాటి ఎక్కువ మంది వస్తే కంట్రోల్ చేయగలము అనే ధైర్యం మీకుందా? అక్కడ ఉన్నటువంటి ధైర్యం ఇక్కడ ఎందుకు లేదు? కాబట్టి చేస్తే అందరికీ సమన్యాయం చేయాలి, లేకపోతే ఏమీ చేయనట్టుగా కామ్గా వదిలేసేయాలి. రైట్ రైట్ అండి. రేఖా గారు సామాజిక విశ్లేషకురాలు కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు.